ఫిబ్రవరి 4 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. ఆయన మనలను విడిచి వెళ్ళాడు. అయినప్పటికీ మనలను అనాథలుగా విడిచి వెళ్ళలేదు. ఆయన మన ఆదరణ. అయితే వెళ్ళిపోయాడు. అయినప్పటికీ మన ఆదరణకు లోటు లేదు. ఎందుకంటే ఆయన తిరిగి మన దగ్గరకు వస్తాడు. అదే మన ఆదరణ. భౌతికంగా ఆయన మనతో లేడు అనే భావన మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే ఆలోచన మనం ముందుకు సాగిపోవడానికి దోహదం అవుతుంది. నేను త్వరగా వస్తాను అని చెప్పిన యేసు నిజానికి దారిలోనే ఉన్నాడు. అతి త్వరలో ఆయన వస్తాడు. ఆయన రాకుండా ఎవ్వరూ అడ్డుపెట్టలేరు. ఆయన రాకడను ఒక పావుగంట కూడా ఆలస్యమయ్యేటట్లు ఎవ్వరూ చేయలేరు. నేను మీ వద్దకు వస్తానని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు కనుక తప్పక వస్తాడు. ఆయన తన స్వంత ప్రజల దగ్గరకు వస్తున్నాడు. వారి కోసమే వస్తున్నాడు. పెండ్లి కుమారుడు కనిపించటం లేదనే లోటు మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే నమ్మిక ప్రస్తుతానికి మనకు గొప్ప ఆదరణ. ఆయన భౌతికంగా మనతో ఉంటే ఎంత సంతోషంగా ఉండేది అని మనం దుఃఖిస్తాం. అయితే ఈ దుఃఖం నిరీక్షణ లేని దుఃఖం కాదు. మన మీద కలిగిన కొంత ఉగ్రతను బట్టి మన ప్రభు కొంతకాలం తన ముఖాన్ని మన నుండి దాచుకున్నాడు. అయితే మన పట్ల సంపూర్ణమైన కృపతో ఆయన మన దగ్గరకు వస్తాడు. కొంతకాలం తన ఆలోచన మేరకే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మన నుండి ఆయన వెళ్ళినప్పుడు తాను తిరిగి వస్తానన్న దానికి గుర్తుగా ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఓ ప్రభువా, నీవు త్వరగా రా. నీవు లేకపోతే భూమి మీద జీవమే లేదు. నీ ముఖ సౌందర్యాన్ని మేము చూడాలని ఆశిస్తున్నాం. నీవు ఎప్పుడు తిరిగి వస్తావు తండ్రి? నీవు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతావని మాకు తెలుసు. చురికైన జింకలా తిరిగిరా ప్రభువా. మా ప్రభువా, ఇక ఆలస్యం చేయవద్దు.